ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఇక్కడ మళ్ళీ కొత్త పేరు కృష్ణుడికి, జనార్దన. ధార్తరాష్ట్రాన్ నిహత్య కా ప్రీతిః స్యాత్. ఓ జనార్దన, ధృతరాష్ట్ర వైపు ఉన్నటువంటి వారందరినీ కూడాను సంహరించడం వలన మనకు ఏమి ప్రీతి కలుగుతుంది అంటే ఏం సుఖం కలుగుతుంది? పాపమేవ ఆశ్రయేత్. ఏం లభిస్తుంది అంటే పాపమే లభిస్తుంది. అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. అస్మాన్ పాపమేవ ఆశ్రయేత్. మనకి పాపం మాత్రమే లభిస్తుంది. ఎందుకు? హత్వా ఏతాన్ ఆతతాయినః. వీళ్ళెవరు అనంటే ఆతతాయిన్లు. ఆతతాయిన్లు అంటే ఎవరో మీనింగ్ చూద్దాము. పాపం చేసినటువంటి వారు. ఈ పాపం చేసినటువంటి వారిని సంహరిస్తే మనకు కూడా పాపమే వస్తుంది. అర్జునుడి యొక్క ఆలోచన ఇది. జనార్దనుడు అంటే ఎవరు? జనయతి ఇతి జనా మాయా తాం జనాం అర్ధయతి ఇది జనార్దనః. ఎవరైతే మాయని అర్ధయతి అనంటే సంహరించేటటువంటి వారు లేదా తొలగించేటటువంటి వారు. మాయని తొలగించేటటువంటి వారిని జనార్దనుడు అని అంటున్నారు. అలాగే ఇంకొక అర్థం ఉంది జనార్దన అంటే. దుష్టాన్ జనాన్ అర్ధయతి ఇది జనార్దనః. దుష్ట జనులను సంహరించేటటువంటి వారిని జనార్దనుడు అన్నారు. మనం ఇంకో రకంగా కూడా వ్యుత్పత్తిని మనం మార్చుకోవచ్చు. దుష్టాన్ లక్షణాన్ అర్ధయతి ఇది జనార్దనః. మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వారిని జనార్దనుడు. సంస్కృతానికి ఉన్నటువంటి అందం ఇది. మనం ఏ రకంగానైనా వ్యుత్పత్తిని రాయొచ్చు, దానికి అర్థాన్ని తీసుకురావచ్చు. ఆతతాయిన్లు అంటే ఎవరు? ఆతతాయిన్లు అనంటే 5 రకాల అర్థాలు ఉన్నాయి. 6 రకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ శంకరానందుల వారు శ్లోకాలను కూడా ఇచ్చినారు. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్తా చ షడైతే హి ఆతతాయినః. ఈ 6 లక్షణాలలో ఏ లక్షణం ఉన్నా కూడా వారిని ఆతతాయిన్లు అని అన్నారు. ఆ 6 లక్షణాలు ఏంటి అనంటే, ఇతరులను సంహరించడం కోసం అగ్ని దహనం చేయడం. అంటే ఏదో ఒక రకంగా ఇంటికి నిప్పంటించడమో లేదంటే వాళ్ళ వస్తువులకి నిప్పంటించడమో తెలియకుండా ఇలాంటివి చేసేటటువంటి వారిని ఆతతాయిన్లు అంటున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటి అనంటే, ఎవరినైనా చంపాలి అనంటే విషం పెట్టి చంపాలి. కాబట్టి విషం ఇవ్వడాన్ని ఆతతాయిన్లు అని అన్నారు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థం ఏంటి అనంటే, శస్త్రపాణయః. చేతిలో శస్త్రాలను పట్టుకొని యుద్ధం చేసేటటువంటి వారు ఆతతాయిన్లు.
నాలుగో అర్థం ధనాన్నంతటిని కూడా అపహరించినటువంటి వారు. ఇతరుల ధనాన్ని. ఐదవది క్షేత్రం. అంటే భూమి దొంగిలించినటువంటి వారు. అంటే దొంగిలించడం కానీ, లేదంటే బలవంతంగా తీసుకోవడం కానీ, ఎటువంటి అర్థమైనా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆరవది ధార. భార్యని ఇతరుల భార్యని హింసించడం కానీ, లేదా తీసుకెళ్లడం కానీ ఇలాంటివి. ఇప్పుడు చూడండి ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా వాళ్ళు సం వాళ్ళేంటి అనంటే వాళ్ళని సంహరించడానికి వాళ్ళు అర్హులు. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? వీళ్ళు పాపం చేసినటువంటి వారు. కాబట్టి వీళ్ళను సంహరించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. వీళ్ళని సంహారం చేస్తే మనకే పాపమొస్తుంది అని అర్జునుడు అంటున్నాడు. ఇక్కడ భగవంతుడి మాటలుగా ఆచార్యులు ఏం వివరిస్తూ ఉన్నారు అంటే చూడండి, కొన్ని విషయాలు మనకి శ్లోకాల్లో ఉండవు. కానీ సందర్భాన్ని బట్టి హ్మ్, మరొక చోట ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఆచార్యులు వివరిస్తారు. ఈ శ్లోకాలన్నీ కూడాను మహాభారతంలో కానీ, లేదంటే పురాణాల్లో కానీ ఇంకెక్కడైనా కూడా వివరించి ఉంటారు. మోస్ట్‌లీ మహాభారతంలోనే వివరించుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మహాభారతంలో జరిగాయి కాబట్టి. సో, ఇక్కడ కృష్ణుడు ఈ రకంగా అర్జునుడికి చెబుతూ ఉన్నాడు అని భావం. ఏమని చెబుతూ ఉన్నాడు అర్జునుడికి కృష్ణుడు అనంటే, ఆతతాయిన్లను చంపకూడదు అని నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఎందుకు అనంటే, ఆతతాయిన్‌లో ఆతతాయిన్లని ఎవరినంటున్నారు? ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి వారిని అంటున్నారు. ఈ 6 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా వాళ్ళని సంహరించేయాలి. అందుకు వాళ్ళు అర్హులు. సంహరించబడటానికి వాళ్ళు అర్హులు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ 6 లక్షణాలను చూసినట్లయితే గనక కౌరవులు నిప్పంటిస్తారా లేదా పాండవులు ఉన్న రాజభవనానికి? అంటించారు. నిప్పంటిస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి దానికి వాళ్ళని సంహరించడానికి వాళ్ళు అర్హులు. తరువాత విషం. ఎవరికి విషమిస్తారు? భీముడికి. యుద్ధానికి ముందు భీమున్ని భిక్షకి ఆహ్వానిస్తారు. ఎలాగైనా సరే భీమున్ని సంహారం చెయ్యాలి అని చెప్పేసి హ్మ్. ఆహారంలో విషాన్ని కలుపుతారు. కానీ భగవంతుడి మహిమలు అన్నీ ఎలా ఉంటాయి అనంటే, వాళ్ళు విషం కలిపినా, ఏం కలిపినా, వాళ్ళు నిప్పంటించినా కూడాను ఎక్కడా కూడాను పాండవులకు ఎటువంటి హాని కలగదు. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు. పాండవులు ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి, భగవంతుడు వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. ధర్మం రక్షిస్తుంది అంటే అక్కడ ఎవరు రక్షిస్తున్నారు? భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. శస్త్రపాణయః వాళ్ళు సిద్ధంగా ఉన్నారు యుద్ధం చెయ్యడానికి. మూడవదేంటి? వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళని సంహారం చేయడానికి వాళ్ళు అర్హులు. అలాగే ధనాన్నంతటిని కూడా లాగేసుకున్నటువంటి వారు. కౌరవులు పాండవుల యొక్క ధనాన్నంతటిని కూడా లాక్కున్నారు. అలాగే క్షేత్రం భూమినంతటిని కూడా లాక్కున్నారు. చివరికి ద్రౌపదీ దేవిని కూడా అవమానపరుస్తారు. తీసుకెళ్ళి అవమానపరుస్తారు. ఇవన్నిటికి కూడాను కౌరవులు అర్హులు. ఒక్కదానికి కాదు, అన్నింటికి అర్హులు. కాబట్టి వాళ్ళు సంహరించబడటానికి అర్హులు అని భగవంతుడి యొక్క వచనంగా ఇక్కడ ఆచార్యులు చెబుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెబుతూ ఉన్నారు అనంటే, మంచిని రక్షించడం కోసం 100 రకాల చెడు అయినా చెయ్యొచ్చు అని.
ఈ వాక్యం మహాభారతంలోనిది. వాక్యం ఎక్కడుందో దొరకట్లేదు. ఓకే. అర్థమైతే ఇది. మంచిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనము ఆ! ఎటువంటి చెడునైనా కూడాను చేయొచ్చు అని. చూడండి ఇక్కడ ప పాండవులను రక్షించడంలో ప్రతి చోట కూడా భగవంతుడు, భగవంతుడు ఏమని ఆహ్, శపథం చేస్తాడు. నేను యుద్ధం చెయ్యను, ఆయుధాన్ని పట్టుకోను అని అంటాడు. కానీ ఆయుధాన్ని పట్టుకుంటాడు. భీష్మ పితామహుడు భగవంతుడు ఆయుధం పట్టుకునేలా చేస్తాడు 9వ రోజున. 9వ రోజు లేదా 10వ రోజున. అలాగా హ్మ్. యుధిష్ఠిరుడు ఏ రోజు కూడా అబద్ధం చెప్పడు. కానీ యుధిష్ఠిరుడి చేత అశ్వత్థామ హతః అని చెప్పమని చెప్తాడు భగవంతుడు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇలా చేస్తూ ఉన్నాడు అనంటే భగవంతుడు అధర్మం చేస్తూ ఉన్నాడు అని లోకానికి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే భగవంతుడు అన్నీ కూడాను ఆహ్, మాయలు చేస్తూ పాండవులను రక్షించాడు అని. కానీ ఇక్కడ ఆచార్యులు ఏం వివరిస్తూ ఉన్నారు అనంటే మంచిని రక్షించడం కోసం ఇటువంటివి చెయ్యడంలో తప్పు లేదు అని. ఇక్కడ ధర్మాన్ని రక్షించాలి అని అనుకున్నారు. ధర్మాన్ని రక్షించాలి అనుకుంటే ఇంకొక మార్గం అనేటటువంటిది లేదు కాబట్టి భగవంతుడు ఆ రకంగా చేస్తూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.